మీరెప్పుడైనా ప్రపంచంలో ఉన్న అతిపెద్ద స్విమ్మింగ్ పూల్ ని చూసారా? అది కూడా ఎడారి ప్రాంతంలో. అంతేకాదు ఈ వీడియోలో ఇలాంటి వింతైన స్విమ్మింగ్ పూల్స్ ను కూడా చూస్తారు. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. JFK ఎయిర్పోర్ట్ స్విమ్మింగ్ పూల్. అసలు ఇలా కూడా స్విమ్మింగ్ పూల్ క్రియేట్ చేయొచ్చా అని ఈ స్విమ్మింగ్ పూల్ ని చూస్తేనే మనకి డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఈ స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ ఆ విమానాలు టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ అవటం చూస్తూ ఉండటం నిజంగా చాలా ఎక్సైట్మెంట్ గా ఈ మూమెంట్ అనేది ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ లో ఉన్న TWA అనే హోటల్లో రూఫ్ టాప్ ఇన్ఫినిటీ అనే ఒక స్విమ్మింగ్ పూల్ అనేది ఉంది. దీన్ని 2019లో క్రియేట్ చేశారు. అప్పటి నుంచి ఈ ఎయిర్పోర్ట్ కి విపరీతమైన క్రేజ్ అనేది వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ప్రయాణికులు ఈ స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేయడానికి ప్రత్యేకంగా టైం ని కేటాయించుకుని మరి ఈ ఎయిర్పోర్ట్స్ కి వస్తుంటారు. అంతేకాదు ఈ పూల్ సంవత్సరం అంతా తెరిచే ఉంటుంది. అంటే వేసవిలో ఈ నీరు చల్లగా, అలానే చలికాలంలో ఈ నీటిని వేడిగా ఉంచుతూ దీని క్రేజ్ ఎక్కడా తగ్గకుండా ఈ హోటల్ వాళ్ళు మేనేజ్ చేస్తుంటారు. 63 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో ఈ స్విమ్మింగ్ పూల్ అనేది ఇంత బాగా పాపులర్ అయిపోయింది. నిజానికి ఇక్కడ మూవీ సాంగ్స్ చేయటానికి చాలా మంచి ప్లేస్ అనే చెప్పాలి. మరి మన ఇండియన్ డైరెక్టర్స్ ఎవరు మొదటగా ఇక్కడ సాంగ్ షూట్ చేస్తారో మనం వేచి చూడాల్సిందే. ఈ అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ అనేది అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉంది. సఫారీ స్విమ్మింగ్ పూల్. నిజంగా ఇలాంటి ప్లేస్ లో ఒక స్విమ్మింగ్ పూల్ ని క్రియేట్ చేస్తారని ఎవరైనా ఊహిస్తారా? మనం ఎన్నో రకాల స్విమ్మింగ్ పూల్స్ ని చూసుంటాం, కానీ ఇది మాత్రం ఏకంగా ఇలా ఈ భయంకరమైన అడవిలో క్రియేట్ చేయటం అనేది చేశారు. ఆఫ్రికాలోని ఈ సఫారీ సెరెగేటి లగ్జరీ హోటల్స్ లో ఉన్న ఈ స్విమ్మింగ్ పూల్లు ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ ఇంకా ఈ అడవి జంతువుల్ని చూస్తూ కూడా బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడకు వచ్చే ప్రతి టూరిస్ట్ కి ఈ అడవి జంతువుల్ని చూస్తూ ఎంజాయ్ చేయటం అనేది ఒక ప్రత్యేకమైన ఎక్సైట్మెంట్ ని కలిగిస్తుంది. అయితే ఇక్కడే మనకి ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే ఆ యానిమల్స్ వచ్చి ఈ టూరిస్టులపై అటాక్ చేయవా అని. నిజానికి అలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ హోటల్స్ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. బడే షిప్. ఈ వీడియోని చూస్తేనే అసలు వీళ్ళకి వచ్చిన క్రియేటివిటీ థాట్ కి అమేజింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఏకంగా ఒక నదిలోనే ఈ స్విమ్మింగ్ పూల్ ని క్రియేట్ చేశారు. ఈ బడే చెఫ్ అనేది జర్మనీ దేశంలోని బెర్లిన్ నగరంలో ఉన్న ఒక ప్రత్యేకమైన ఫ్లోటింగ్ స్విమ్మింగ్ పూల్. ఇది స్ప్రీ అనే నదిపై 2004లో క్రియేట్ చేశారు. ఈ స్విమ్మింగ్ పూల్ ని ఎప్పుడైతే క్రియేట్ చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది ఇలా జనాలతో కెటకెట్లాడిపోతూ ఒక హౌస్ ఫుల్ లాగానే మనకి కనిపిస్తుంది. ఇంకా ఇక్కడికి వచ్చే వాళ్ళు దీన్ని బాతింగ్ షిప్ అని కూడా పిలుస్తుంటారు. నిజంగానే ఇది ఆ నదిలో అలా స్పెషల్ గా కనబడుతుండేసరికి అది మనకి ఒక బాతింగ్ టబ్ లాగానే కనిపిస్తుంది. అందుకే వీళ్ళు దీనికి ఆ పేరు పెట్టడం అనేది చేశారు. ఈ పూల్ ని 106 అడుగుల పొడవు, 26 అడుగుల వెడల్పుతో ఇంకా సుమారు 295 క్యూబిక్ మీటర్ల నీటిని కలిగి ఉండేలా తయారు చేశారు. ఈ స్విమ్మింగ్ పూల్ అనేది వేసవిలో తెరిచి ఉంటుంది, కానీ చలికాలంలో మాత్రం క్లోజ్ చేసేస్తారు. శాన్ ఆల్ఫోన్సో డెల్ మార్. ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ ని ఎప్పుడైనా చూసారా? ఇది ఏకంగా 3300 అడుగుల పొడవు వరకు ఉంటుంది. సౌత్ అమెరికాలోని చిలీ దేశంలోని అల్బరోగో అనే తీర ప్రాంత నగరంలో ఉన్న ఈ శాన్ ఆల్ఫోన్సో డెల్ మార్ అనే రిసార్ట్ బాగా పాపులర్ అయిపోయింది. అయితే ఈ రిసార్ట్ వాళ్ళు ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ ని ఎందుకు క్రియేట్ చేశారంటే ఈ రిసార్ట్ కి వచ్చిన వాళ్ళు ఎదురుగా ఉన్న సముద్రంలో స్విమ్మింగ్ చేయటానికి అస్సలు ఇష్టపడరు, ఇంకా భయపడతారు కూడా. ఎందుకంటే ఈ సముద్రపు ఒడ్డుకి పెద్ద పెద్ద సొరచేపలు అక్కడికి వస్తుంటాయి. అందుకే ఈ రిసార్ట్ కి వచ్చే వాళ్ళకి ఆ ఓషన్ ఫీలింగ్ ని కలిగించడానికి ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ ని ఇక్కడ క్రియేట్ చేశారు. ఈ స్విమ్మింగ్ పూల్ ని 2006లో క్రియేట్ చేశారు. అప్పటికే ప్రపంచంలో ఉన్న అతి పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఇదే. అందుకే ఇది 2006లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను కూడా సొంతం చేసుకుంది. ప్రతిరోజు ఇక్కడికి ఇంతమంది జనాలు రావటం వల్ల ఈ స్విమ్మింగ్ పూల్ ని క్లీన్ చేయడానికి వీళ్ళకి సంవత్సరానికి $4 మిలియన్ల వరకు ఖర్చు పెడుతుంటారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 33 కోట్ల రూపాయలు. స్కై పూల్. ఎంబాసీ గార్డెన్స్ లోని స్కై పూల్ అనేది లండన్ లోని 9 ఎల్మ్స్ అనే ప్రాంతంలో ఉన్న ఒక ప్రత్యేకమైన స్విమ్మింగ్ పూల్. ఇది 2 అపార్ట్మెంట్ల మధ్య అంటే 115 అడుగుల ఎత్తులో దీన్ని క్రియేట్ చేయటం అనేది చేశారు. అందుకే ఇది స్కై పూల్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ పూల్ ని నిర్మించడానికి 8 అంగుళాల మందం కలిగిన ప్లెక్సీ గ్లాస్ ని ఉపయోగించారు. ఇంకా దీనికి అక్రిలిక్ అనే మెటీరియల్ కూడా వాడటం వల్ల ఈ పూల్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండగలుగుతుంది. అంటే
ఈ పూల్ ఏకంగా 148,000 లీటర్ల నీటిని మోయగలిగేంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ పూల్ మొత్తాన్ని 82 అడుగుల పొడవుతో 10 అంతస్తుల ఎత్తులో 2 అపార్ట్మెంట్స్ ని కలుపుతూ ఉండేలా క్రియేట్ చేశారు. అంటే ఇక్కడ కేవలం ఈ అపార్ట్మెంట్ లో నివసించే వాళ్ళు మాత్రమే ఈ స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేయగలుగుతారు. బయట వాళ్ళకి మాత్రం ఇక్కడ ఎలో ఉండదు. కేజ్ ఆఫ్ డెత్. ఆస్ట్రేలియాలోని డార్విన్ అనే సిటీలో ఉన్న ఈ జూలో కేజ్ ఆఫ్ డెత్ అనేది ఒకటి ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ జూలో ఉన్న క్రోకోడైల్స్ మధ్యలోకి ఒక గ్లాస్ కేజ్ ద్వారా ఈ మనుషుల్ని పంపుతారు. అంతేకాదు ఆ క్రోకోడైల్స్ ని అంత దగ్గరగా చూడటం నిజంగా ఇది ఒక థ్రిల్లింగ్ మూమెంట్ అనే చెప్పాలి. ఇలాంటి ఎక్సైట్మెంట్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోరు. ఇంకా ఆ జూ వాళ్ళు ఆ టైంలో ఆ క్రోకోడైల్స్ కి ఫుడ్ పెడుతూ ఆ కేజ్ లో ఉన్న వాళ్ళు ఆ క్రోకోడైల్స్ ని మరింత దగ్గరగా చూసేలాగా ఇంకా వాటి మూమెంట్స్ ని కూడా ఇంతలా ఎంజాయ్ చేసేలాగా ఈ జూ వాళ్ళు చేపిస్తుంటారు. అయితే ఈ ఎక్సైట్మెంట్ ని ఫీల్ అయ్యే ధైర్యం అందరికీ ఉండదు, కొంతమందికి మాత్రమే ఉంటుంది. మరి మీకు కూడా ఈ ఛాన్స్ వస్తే పక్క నుండి చూస్తారా లేక ఆ కేజ్ లో ఉండి ఆ క్రోకోడైల్ ని ఇంత దగ్గరగా చూస్తారో కామెంట్ చేయండి. స్టేడియం స్విమ్మింగ్ పూల్. ఇక్కడున్న అట్మాస్ఫియర్ ని చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది. ఎదురుగా ఒక పెద్ద ఎల్ఈడి వాల్ స్క్రీన్, ఇంకా దాని ఎదురుగా ఇంత బాగా ఎంజాయ్ చేయడానికి స్విమ్మింగ్ పూల్స్. వీకెండ్ వచ్చిందంటే చాలు ఇక్కడికి అందరూ వాలిపోతుంటారు. ఇది లాస్ వెగాస్ లోని సిర్కా రిసార్ట్ అండ్ క్యాసినోలో ఉన్న స్టేడియం స్విమ్మింగ్ పూల్. 14 మిలియన్ల మెగాపిక్సెల్ ఎల్ఈడి స్క్రీన్ లో వచ్చే స్పోర్ట్స్ ని చూస్తూ ఇక్కడికి వచ్చిన జనాలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. కొత్తగా ఓపెన్ చేసిన రిసార్ట్స్ కి జనాల్ని రప్పించాలంటే వాళ్ళు తెలివిగా ఏదో ఒకటి ఆలోచించి క్రియేట్ చేయాలి. వీళ్ళు కూడా ఇలా ఒక స్టేడియం లా క్రియేట్ చేసి ఇంకా దాని ఎదురుగా స్విమ్మింగ్ పూల్స్ ని పెట్టి ఈ విధంగా జనాల్ని అట్రాక్ట్ చేసుకుని సక్సెస్ అయ్యారు. 2020లో క్రియేట్ చేసిన ఈ స్విమ్మింగ్ పూల్ లో 4,000 మంది ఎంజాయ్ చేయగలిగేంత ప్లేస్ ఉంటుంది. ఇంకా ఇది సంవత్సరం అంతా ఓపెన్ లోనే ఉంటుంది. ఈ స్విమ్మింగ్ పూల్ లో చలికాలంలో వేడి నీటిని, వేసవి కాలంలో చల్లటి నీటిని ఉంచుతూ మెయింటైన్ చేస్తుంటారు. విచిత్రం ఏంటంటే ఈ రిసార్ట్ లోకి 21 సంవత్సరాలు నిండని వాళ్ళకి ఎలో అనేది ఉండదు. మ్యాజిక్ పూల్. ఈ వీడియోని చూస్తుంటే స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి వాళ్ళందరూ అలా నుంచున్నారేంటి అనే డౌటే మనకు వచ్చేస్తుంది. నిజానికి ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేని విచిత్రకరమైన మ్యాజిక్ స్విమ్మింగ్ పూల్. ఈ వింతైన మ్యాజిక్ పూల్ అనేది జపాన్ లో ఉంది. ఎప్పుడైతే ఈ స్విమ్మింగ్ పూల్ గురించి ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారో అప్పుడు ఇది భయంకరంగా వైరల్ అయిపోయింది. అందరికీ ఈ స్విమ్మింగ్ పూల్ లో వాళ్ళందరూ అంత ఈజీగా ఎలా నడుస్తున్నారు, ఇంకా అలానే ఎలా నుంచుంటున్నారు అనే డౌట్సే వచ్చేసాయి. అప్పుడే తెలిసింది ఇందులో ఉన్న మ్యాజిక్ ఏంటో. జపాన్ లో ఉన్న కనజావా అనే సిటీలో 21st సెంచరీ మ్యూజియం ఆఫ్ కాంటెంపరీ ఆర్ట్ అనే మ్యూజియం ఒకటి ఉంది. అందులో ఈ మాయాజాలపు స్విమ్మింగ్ పూల్ ను కూడా క్రియేట్ చేశారు. ఈ పూల్ పైభాగంలో సుమారు 10 సెంటీమీటర్ల లోతు ఉన్న నీటిని ట్రాన్స్పరెంట్ గ్లాస్ పై ఉంచారు. దానివల్ల ఆ పూల్ పూర్తిగా నీటితో నిండినట్లు మనకి కనిపిస్తుంది. ఇంకా ఈ పూల్ కింద భాగంలో ఒక గది ఉంటుంది. ఆ గదిలోకి ఈ టూరిస్టులు ఎంటర్ అయ్యి పైనుంచి వచ్చే వెలుతురుని ఈ విధంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇది ఈ స్విమ్మింగ్ పూల్ లోపల ఉన్న వాళ్ళకి ఒక ఎక్సైట్మెంట్ ని కలిగిస్తే బయట నుంచి చూసే వాళ్ళకి మరో ఎక్సైట్మెంట్ ని కలిగించేలా అంత విచిత్రంగా ఈ పూల్ ని క్రియేట్ చేశారు. సిటీ స్టార్స్ షార్మ్ ఎల్ షేక్. ఎడారిలో నీరు దొరకటమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఇలాంటి ఎడారి ప్రాంతంలో ఏకంగా అతి పెద్ద స్విమ్మింగ్ పూల్ ని కట్టి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ను కూడా 2015లో సాధించారు. ఈ అద్భుతమైన అతి పెద్ద స్విమ్మింగ్ పూల్ అనేది ఈజిప్ట్ లోని షార్మ్ ఎల్ షేక్ అనే నగరంలో ఉంది. ఈ అతి పెద్ద స్విమ్మింగ్ పూల్ అనేది 96,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండేలా క్రియేట్ చేశారు. అంతేకాదు ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ ని క్రియేట్ చేయడానికి వీళ్ళకి సుమారు $5.5 మిలియన్ వరకు ఖర్చయింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 46 కోట్ల రూపాయలు. అయితే ఇక్కడే మనకి ఒక పెద్ద డౌట్ వచ్చేస్తుంది. అదేంటంటే ఎడారిలో కట్టిన ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ లోకి వాటర్ అనేది ఎలా వస్తుంది అని. వీళ్ళు ఈ స్విమ్మింగ్ పూల్ ని రెడ్ సీకి దగ్గరలో కట్టడం అనేది చేశారు. అంటే ఈ సముద్రం నుంచి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా ఈ స్విమ్మింగ్ పూల్ లోకి వాటర్ వచ్చేలా క్రియేట్ చేశారు. ఈ టెక్నాలజీ వల్ల ప్రతిరోజు నీటిని మార్చాల్సిన అవసరం ఉండదు. ఇంకా చాలా తక్కువ మెయింటెనెన్స్ తో 3 నెలల వరకు అదే నీటిని ఉపయోగించుకోవచ్చు. విచిత్రం ఏంటంటే ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ లోకి ఆ వాటర్ ని నింపటానికి వీళ్ళకి ఏకంగా 22 రోజుల వరకు సమయం పడుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.